ఫిబ్రవరి 16, 2024 దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్లో భాగంగా బహుజన వామపక్షాల కార్మిక సంఘాల జేఏసీ తరపున బసుభవన్ కానుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా పోయి అంబేద్కర్కు నివాళులర్పించి అక్కడ సమ్మెను విరమించడం జరిగినది. ఈ సందర్భంగా బహుజన వామపక్ష కార్మిక సంఘాలు ఒక 21 సంఘాలు బీపీటీయు, ఇఫ్టు, టీబీ, సిటిసి, సిపిఐ, ఎంఎల్ఆర్ఐ, టీయూఎస్, టీఏకేఎస్ఎస్, ఏఆర్కేఎస్ఎస్, పిఆర్యుఎఫ్, టీయూఎస్, డిబిఎఫ్, ఎన్ఎస్ఎస్, బిఎంఎస్, ఎస్బిఎన్కేఎస్ మొదలగు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల గురించి వివరిస్తూ రేపు వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించటానికి అందరము కంకణబద్ధులమై ప్రతి కుటుంబంలో ఈ విషయాలను వివరించి చెప్పుకోవాలంటూ చెప్పారు. పిలుపు మేరకు యావత్ భారతదేశ వ్యాపితంగా కార్మిక ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాపితంగా మరి ఆందోళనలు, సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలోని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మన హైదరాబాదు నగరంలోని బస్ భవన్ నుండి మన ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు భారీ కార్మిక ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్మిక ర్యాలీలో మన తెలంగాణ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలు దాదాపు 21 సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొనడం అనేది జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం దేశంని మతోన్మాదానితో రెచ్చగొట్టి మరి దేశంలో ఉన్నటువంటి దోపిడి దొంగలు దోచుకున్న సంపదనంతా కూడా దేశ ప్రజలకు పంచుతాను, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాను, దేశ సంపదను కాపాడుతానని అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ మోదీ ప్రభుత్వం 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉన్నటువంటి కొట్లాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలము 4 లేబర్ కోడ్లను అది కార్పొరేట్ అనిల్ అంబానీ తదితర దేశీయ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూల చట్టాలుగా మార్చి మరి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అనగదొక్కే విధంగా మరి ఈనాడు మోదీ కార్మిక చట్టాలను రద్దు చేసి కోర్టుగా మార్చడం అనేది జరిగింది. అంతేకాదు దేశంలో మరి కొట్లాడి సాధించుకున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మరి ప్రైవేటు పరం చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రైవేటు పరం చేసి యావత్తు దేశ సంపదనంతా కూడా కేవలం విదేశీ పెట్టుబడి, దేశీయ పెట్టుబడి దారి కార్పొరేట్ శక్తులకు, వారి అనుకూల శక్తులకు దారాదత్తం చేస్తున్నటువంటి వైనము ఈనాడు ఎక్కడ కూడా దేశంలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు, సమాన పనికి సమాన వేతనము లభించడం లేదు, ఎక్కడ ఏ పరిశ్రమలో కూడా కనీస వేతనాలు ఇవ్వటం లేదు. ఉన్న చట్టాలను అమలు చేయాల్సినటువంటి లేబర్ వింగ్, కార్మిక చట్ట ఈ లేబర్ విభాగము ఎక్కడ కూడా పని చేయకుండా కేవలము మోదీ కనుసన్నలలో, కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో నడుస్తూ కేవలం కార్పొరేట్ శక్తులకే బాధ్యత వహిస్తున్నాయి, వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నాయి. కానీ కార్మిక వర్గాన్ని యొక్క బాధలను, కష్టాలను, నష్టాలను ఈ కార్మిక అధికారులు పట్టించిన శంకరన్న ధన్యవాదాలు. ఇప్పుడు అసంఘటిత కార్మిక రంగ సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు
దేశవ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా మరియు ఆల్ ట్రేడ్ యూనియన్స్ మరియు వివిధ స్వతంత్ర సంఘాలంతా కలిసి మన దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక కర్షకుల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెకు వచ్చినటువంటి వివిధ కార్మిక సంఘాల నాయకులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మన కార్మిక సోదరులందరికీ పేరు పేరున అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య తరఫున మరియు స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఇవాళ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతే మనమంతా సుఖ సంతోషాలతో ఉంటామని అనుకున్నటువంటి రోజులలో ఇవాళ మన్వాద కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి ఒక మన్వాద ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇవాళ మన కార్మికులను మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ గతంలో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్లలో ఇవాళ మనకు ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటిది ఇలా దేశంలో అతి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 36 రంగాలలో పనిచేసే భవన నిర్మాణ రంగ కార్మికులు ఎక్కువ మంది. ఈ 36 రంగాలలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు ఎంతో పోరాడి రక్తార్పణ చింతించి సాధించినటువంటిది 1979 వలస కార్మిక చట్టం ఉంది. దాంతోపాటుగా 1996లో సంక్షేమ చట్టం ఉంది. 1998లో వచ్చినటువంటి సెస్ చట్టాన్ని ఒక్క కలం పొడితోటే 4 లేబర్ కోడ్లలో రద్దు చేసి ఇవాళ ఈ కార్మికులందరినీ రోడ్డు పాలు చేస్తున్న ఒక పరిస్థితి ఉంది. ఇవాళ మనం మిగతా అసంఘటిత కార్మికులు ఇవాళ ఆటో కార్మికులు ఉన్నారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఏ వ్యవసాయ కార్మికులు ఉన్నారు, ఏ చట్టం కింద రానటువంటి ఇలా లక్షలాది మంది కార్మికులందరికీ ఒక సమగ్రమైన చట్టం చేయాలి. వీళ్ళందరినీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంక్షేమ బోర్డు తీసుకురావాలని మనం పోరాడుతున్నటువంటి దశలో ఇవాళ పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల చట్టాలను మొత్తం రద్దు చేసి ఇవాళ మనల్ని రోడ్డు మీద పడేసినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఈ రోజు కనుక మనం ఇట్లనే వదిలిపెడితే రేపు భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విధానాలను మొత్తం మనం రద్దు చేసేంత వరకు రేపు మనం భవిష్యత్తులో కూడా జరిగే పోరాటాలలో మనం ఇంతకంటే ఎక్కువ కూడా శక్తివంచన లేకుండా ఇంకా పోరాడాలని, ఇంకా మన చట్టాలను మనం సాధించుకుంటూ ఇంకా ఉన్నటువంటి పూర్తి అసంఘటిత రంగ కార్మికులకు ఒక సమగ్రమైన చట్టం కోసం కూడా మనం రూపొందించుకొని రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి పోరాటాలలో మనం ఇంకా ఎక్కువగా మనం పాల్గొని విజయవంతం చేయాలనేది అన్ని సంఘాల కార్మికులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కామ్రేడ్స్, ఇక్కడికి వచ్చిన కార్మిక సంఘటిత నాయకురాళ్ళకందరికీ నా విప్లవ లాంఛనం. మేము ఏఐసిటి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యురాలు. నా పేరు జీ శివాని. కామ్రేడ్స్, మనం చేస్తున్న ఈ సామాజిక సమ్మె, రైతుల మీద దాడులు, మహిళల మీద మతోన్మాద, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల మీద చిన్న పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలిదాని వరకు మీద దాడులు జరగడం జరుగుతుంది. ఈ దాడులు ఇంతటితో ఆగకపోతే మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు కానీ పెద్ద ఎత్తున, రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి మోడీ అంటూ చూసే వరకు వదిలేది లేదనేసి ఈ సమావేశం మూలంగా చెప్పడం జరుగుతుంది. కార్మికులు అంటే ఏమనుకుంటుండు, పునాది నుంచి పైన ఎంత వరకైనా కానీ నిర్మాణం చేసే ఒక కార్మికులు తీసుకొచ్చిన 46 చట్టాలను 4 చట్టాలుగా విభజిస్తున్న మోడీ గారికి ఖబర్దార్, కార్మికులు అంటే ఏంటో మా తడక చూపించేంత వరకు మేము నిద్రపోమని మా ఏఐసి తరఫున తెలియజేస్తున్నాం. బహుజన కార్మికుల సంఘం జేఏసీ నుంచి తెలియజేస్తున్నాం. బహుజన కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్ నుండి ట్యాంక్ బండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించి ఇవాళ మొత్తం బహుజన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామైనందుకు అయిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున దళిత బహుజన ఫ్రంట్ తరఫున జైబీలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి మొత్తం 4 లేబర్ కోడ్లుగా ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈ 4 లేబర్ కోడ్లు చేయడం అంటేనే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులను గుర్తించకపోవడం, కార్మిక హక్కులను కాలరాయడానికే ఇవాళ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్లను ఇవాళ మొత్తం మనము నిర్బద్ధంగా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ దేశం నడుస్తున్నామంటే
ఈ దేశము మొత్తం నడుస్తుందంటే భవన నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, ఆటో కార్మికులు తదితర అనేక మంది, కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులతో నడుస్తూ ఉంది. కానీ వాళ్ళ ఈ అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. ఇవాళ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఓ బీమా సౌకర్యం లేదు. ఇవాళ అంటే ఏ సంక్షేమ పథకాలు కూడా ఇవాళ లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇవాళ. కాబట్టి ఈ సందర్భంగా మొత్తం సామాజిక భద్రత చట్టాలను తిరిగి అమలు చేసి ఈ అసంఘటిత రంగ కార్మికుల కోసం ఆ సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీ, ఎర్రకోట సాక్షిగా మొత్తం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీ చుట్టుముడితే ఆ రైతులతో చర్చ జరపకుండా, ఆ రైతుల డిమాండ్లను పరిష్కరించకుండా, గత డిసెంబర్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇవాళ మొత్తం నడి రోడ్ల పైన మేకులు దించుతూ, సిమెంట్ గద్దెలు కడుతూ మొత్తం రైతుల్ని విపరీతంగా కొడుతూ, బాష్పవాయువులను, శబ్దవాయువుని ప్రసంగిస్తూ ఇవాళ మొత్తం భారత రైతాంగ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి ఇవాళ మోడీ ప్రభుత్వం కలలుగంటుంది. మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, గత డిసెంబర్లో 6 నెలలుగా ఒక సంఘటితంగా ఉద్యమించిన రైతులు, ఆ రైతులకు నువ్వు క్షమాపణ చెప్పావు. ఆ రైతులకు ఏదైతే 3 నల్ల వ్యతిరేక చట్టాలకు పుట్టాడారో ఆ చట్టాలను రద్దు చేశావు. కానీ ఆ సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వాళ్ళ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. వాళ్ళు ఏం కోరారు? స్వామినేతలకు ఇవాళ నువ్వు భారతరత్న ఇచ్చావు కదా, ఆ స్వామినేతను సిఫార్సు చేసిన రైతులకు పెట్టుబడి కథనంగా 50% చెల్లిస్తూ కనీస పద్ధతి అడుగుతున్నారు. ఇవాళ ఆ రైతాంగం ఆ డిమాండ్ని ఇవాళ బీజేపీ పట్టించుకోవట్లేదు. ఇవాళ అసంఘటిత కార్మిక డిమాండ్ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇవాళ మొత్తం ఈ రైతాంగ, కార్మిక, బహుజన వ్యతిరేక, నిజంగా రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేస్తున్న బీజేపీని ఓడించేందుకు ఇవాళ ఈ అసంఘటిత రంగ కార్మికుల సమైక్య, బహుజన కార్మిక సమైక్య ముందు నడవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కేసీఎస్ ప్రసాద్ గారికి, మిగతా సంఘాల నాయకులందరికీ పేరు పేరున జై భీమ్.